17 నెలలు అయిపోయిన నేపథ్యంలో ఈరోజు ఈ సమావేశం నిర్వహిస్తా ఉన్నాం. ఫాస్ట్గా ఈ ప్రభుత్వం మీద ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత అన్నది ఇప్పటికే కనిపిస్తూ ఉంది. మామూలుగా 2 సంవత్సరాల తర్వాత ప్రజల్లో పరిపాలన ఎలా ఉంది అని చెప్పి చూస్తే ఏ ప్రభుత్వానికైనా కూడా సాధారణంగా ఈ లెవెల్లో యాంటీ ఇన్కంబెన్సీ ఆర్ ప్రజల్లో వ్యతిరేకత అనేది ఈ లెవెల్లో మామూలుగా ఉండే పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఈ లెవెల్లో ప్రజల్లో వ్యతిరేకత యాంటీ ఇన్కంబెన్సీ ఇప్పటికే కనిపిస్తూ ఉంది. ఈ పెద్ద మనిషి ఎన్నికలప్పుడు ఏమి చెప్పొచ్చాడు, ఎన్నికలు అయిన తర్వాత ఈ పెద్ద మనిషి ఏం చేస్తా ఉన్నాడు అన్నది కాస్త విశ్లేషిస్తే అప్పట్లో రిపీటెడ్గా చెప్తా ఉన్న పదాలు, రిపీటెడ్గా చెప్తా ఉన్న మాటలు, సంపద సృష్టిస్తానని, సూపర్ 6 సూపర్ 7 ఇస్తానని, సూపర్ 6 సూపర్ 7 కాదు జగన్ చేసేటివన్నీ కూడా చేస్తూ ఇంకా అధికంగా సూపర్ 6 సూపర్ 7 కూడా ఇస్తానని కూడా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి అప్పట్లో మనం రిపీటెడ్గా ప్రతి మీటింగ్లోనూ రిపీటెడ్గా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా రిపీటెడ్గా మనకు ఎప్పుడు కూడా వినిపించేటివి. మరోవైపు చూస్తే సూపర్ 6 సూపర్ 7 ఇస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి వాటికైతే దేవుడెరుగు, మన ప్రభుత్వంలో అంతవరకు ఉన్న స్కీములన్నీ కూడా పూర్తిగా రద్దయిపోయి సూపర్ 6 సూపర్ 7 గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు రాష్ట్రంలో ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉన్న పరిస్థితులు. ఈరోజు ఒక ప్రభుత్వం నడుస్తూ ఉంది అని అంటే మనమంతా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం? ఒక ప్రభుత్వం కనీస బాధ్యతలు ఏమిటి అని చెప్పి ఆ ప్రభుత్వం విద్యాపరంగా మంచి విద్యా వ్యవస్థను ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం. వైద్యపరంగా ప్రతి పేదవాడికి మంచి చేస్తుందని, మంచి వైద్య వ్యవస్థ రాష్ట్రంలో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వం రైతన్నకు తోడుగా నిలబడుతుంది అని, ప్రభుత్వ బాధ్యత రైతుకు అండగా నిలబడము అని చెప్పి మనం అంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక ప్రభుత్వం ఏర్పడితే లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా పనిచేయాలని, ఆ లా అండ్ ఆర్డర్లో ఎలాంటి వివక్ష లేకుండా ఆ లా అండ్ ఆర్డర్ ఉంటుందని, అలాంటి మంచి లా అండ్ ఆర్డర్ ప్రభుత్వంలో చూస్తామని ఎవరైనా కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఈరోజు చూస్తే విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ ఏది తీసుకున్నా కూడా ఈరోజు తిరోగమనమే కనిపిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో 17 నెలల కాలంలోనే ఇంత తక్కువ వ్యవధిలోనే ఇంతగా ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న పరిస్థితులు బహుశా మనం ఎప్పుడూ కూడా చూసిండం. ఫస్ట్ టైం ఇది కూడా జరుగుతూ ఉంది. మొన్న ఈ మధ్యకాలంలో ఈ పెద్ద మనిషి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు, ఈనాడులో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. విజయోత్సవ సభ అని చెప్పి ఒకటి అనంతపురంలో పెడతా ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది. ఇలా ఈ మాదిరిగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఈనాడు వాళ్ళ పాంఫ్లెట్ పేపర్లో ఈ అడ్వర్టైజ్మెంట్ కూడా అందరికీ కూడా కనిపిస్తుంది. అసలు ఒకసారి ఈ అడ్వర్టైజ్మెంట్ చూస్తే సూపర్ 6 సూపర్ హిట్ ఈ అడ్వర్టైజ్మెంట్లో పైన హెడ్డింగ్ అని, కింద అవన్నీ కూడా సూపర్ 6 సూపర్ 7కి సంబంధించిన హామీలు అని చెప్పి జనరల్గా కూడా మనం అంతా అనుకుంటాం. ఈ అడ్వర్టైజ్మెంట్ ఒకసారి చూస్తే ఇది ఎన్నికలప్పుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్. సూపర్ 6 సూపర్ 7కు సంబంధించి ఎన్నికలప్పుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్. ఈ ఎన్నికలప్పుడు ఇచ్చిన ఈ అడ్వర్టైజ్మెంట్ను నిన్న విజయోత్సవ సభలో ఇచ్చిన ఈ అడ్వర్టైజ్మెంట్ ఒకసారి తేడా చూస్తే సూపర్ 6 సూపర్ 7 మారిపోయినాయి. సూపర్ 6 సూపర్ 7 అంశాలు మారిపోయినాయి. ఎన్నికలప్పుడు యువతకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పినాడు. ఈరోజు కనపడ్డంలా సూపర్ 6 ఈ పొద్దు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో. ఎన్నికలప్పుడు ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి 15,000 అన్నాడు, 1,500 సంవత్సరానికి 18,000 అన్నాడు. ఎన్నికలప్పుడు ఆడబిడ్డ నిధి నెలకు 1,500, సంవత్సరానికి 18,000 అన్నాడు.
ఈ రోజు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ అసలు కనపడంలా. ఆడబిడ్డ నిధి అనే సూపర్ 6 పథకం అసలు అడ్వర్టైజ్మెంట్లో లేదు. కింద చూస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ కింద. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్ అనేది అది కూడా అడ్వర్టైజ్మెంట్ లేదు. అంటే ఏకంగా ఏ స్థాయిలో వీళ్ళు మోసాలు ఉన్నాయి అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. అధికారంలోకి రాకమునుపు సూపర్ 6, సూపర్ 7 అంటే ఒకటని, అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలల తర్వాత అసలు ఏమీ చేయకపోయినా కూడా సూపర్ 6, సూపర్ 7 చేసేసాము అని చెప్పి సూపర్ 6, సూపర్ 7లో ఉన్న అంశాలను మార్చేసి ఏకంగా దానికి విజయోత్సవాల పేరుతో బలవంతపు విజయోత్సవాలు కూడా చేసేసినాము అని చెప్పి కూడా చెప్పే గోబల్స్ ప్రచారం నిజంగా ఏ స్థాయిలో వీళ్ళది ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. బహుశా ఈ స్థాయిలో మోసం చేసే వాళ్ళు ప్రపంచ చరిత్రలో బహుశా చాలా తక్కువ మంది ఉంటారేమో. ఒక్కడే కరెక్టే. ఇలాంటి వాడు ప్రపంచ చరిత్రలో దేశంలో ఎవడు ఉండడు. ఈయన ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 ఈ నిరుద్యోగ భృతికి ప్రతి పిల్లాడికి నెలకు 3,000 రూపాయలు, సంవత్సరానికి 36,000 రూపాయలు. ఈ మాదిరిగా బాండ్లు ఇచ్చినారు, ప్రతి ఇంటికి బాండ్లు పంపించినారు. జూన్ 2024 నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయబడుతుంది అని చెప్పి చెప్తారు. ఇంకో బాండ్లు చూస్తే ఇది రాసిచ్చేస్తారు. ఈ మాదిరిగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు ఫోటోలు పెట్టి ప్రతి ఇంటికి కూడా ఇది పంపించినారు. దీంట్లో ఇద్దరు ఉన్న చోట ఇద్దరు కలిసి ప్రమాణం చేస్తారన్నట్టుగా పెట్టడం. ఈ మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయి అంటే సూపర్ 6లో, సూపర్ 7లో చెప్పినటివి ఏవి కూడా అమలు కాకపోగా, కొన్నింటిలో ఏదైతే కొద్దో గొప్ప అమలు చేశారో అవి కూడా అందరికీ ఇవ్వకుండా కొందరికి మాత్రమే ఇచ్చే పరిస్థితిలో మరికొన్ని. ఈ పెద్ద మనిషి హయాంలో అన్ని రకాలుగా వ్యవస్థలన్నీ కూడా నీరుగారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రైతులు ఈ రోజున్న పరిస్థితి ఎంతటి దారుణంగా ఉన్నారు. రైతుల పరిస్థితి అంటే ఏ పంటకు రైతన్నలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి. యూరియా కోసం రైతులు ఏకంగా క్యూ లైన్లో నిలబడతా ఉన్న పరిస్థితి, అయినా యూరియా దొరకని పరిస్థితి. ఏ రైతన్నకు ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి. రైతన్నలకు ఉచిత పంటల బీమా పథకం గాలికి ఎగిరిపోయింది. కనీసం ఇన్సూరెన్స్, లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఈ పెద్ద మనిషి ఇన్సూరెన్స్ డబ్బులు కట్టకపోవడంతో రాని పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి మనం ఉన్నప్పుడు ఏ రోజన్నా కానీ ఆ 5 సంవత్సరాల కాలంలో ఏ రోజైనా ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా రైతు చూసినాడా అని? ఏ రోజన్నా ఒక్క రోజన్నా కానీ రైతు యూరియా దొరకడం లేదని చెప్పి క్యూలో నిలబడడం ఎప్పుడున్నా మన 5 సంవత్సరాల కాలంలో కనీసం ఒక్కసారన్నా జరిగింది అని అడుగుతా ఉన్నా. ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా. ఈ రోజు రైతుల పరిస్థితి ఎందుకు ఇంత అధ్వానంగా ఉందనంటే కారణం బ్లాక్ మార్కెటీర్లతో, దళారీలతో ప్రభుత్వమే చేతులు కలిపింది. దళారీలతో వీళ్లే చేతులు కలిపి ప్రైవేట్కు కోటా పెంచేసినారు. ఆర్బీకేలు నిర్వీర్యం చేసినారు. ఈ క్రాప్ అనేది కనపడకుండా పోయింది. ఇంకా పనిలో పని పిఎస్సీలకు వచ్చేసరికి వీళ్ళ కార్యకర్తలు ఎత్తడం మొదలుపెట్టినారు. ఇంకా ఫినిష్. ఓ పక్క కార్యకర్తలు పిఎస్సీలకు వచ్చేసరికి వీళ్ళు ఎత్తడం మొదలుపెట్టినారు. ఆర్బీకేలు లేవు, ఈ క్రాపు లేవు, అన్నీ నిర్వీర్యం. ప్రైవేట్కు కోటా పెంచేసినారు. మార్కెట్లో యూరియా లేదు, వాళ్ళు బ్లాక్ చేశారు, రేట్లు పెంచారు. 267 రూపాయలు బస్తా, మరో 200 రూపాయలు ఎక్స్ట్రా కడితే తప్పనిచ్చి యూరియా దొరకని పరిస్థితిలోకి ఈరోజు రైతు బతుకు దిగజారిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మన హయాంలో ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు ప్రతి పంటకు రావడమే కాకుండా మరీ ముఖ్యంగా ధాన్యానికి సంబంధించి ప్రతి రైతుకు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా రైతుకు ఈ క్రాప్ ద్వారా, ఆర్బీకేల ద్వారా ట్రాన్స్పరెంట్గా ఏ రైతుకైనా కూడా ఎంఎస్పీ కన్నా రూపాయి తక్కువ ఇచ్చిన పరిస్థితి ఎక్కడలా. గన్ని బ్యాగ్స్, లేబరు, ట్రాన్స్పోర్ట్ పేరుతో అదనంగా దాదాపుగా 10,000 రూపాయల ఎకరాకు రైతుకు
అదనంగా అందించిన పరిస్థితులు మన ప్రభుత్వంలో జరిగాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి పరిస్థితి మారింది. ధాన్యాన్ని గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎందుకుంది అని అంటే చంద్రబాబు నాయుడు అంటాడు, పండించిన ధాన్యం ప్రజలు తినే పరిస్థితిలో లేరంట అని ఈయన ఇప్పుడు చెప్తాడు తీరి. ఈ ధాన్యం అంతా కూడా ఇథనాల్ తయారీ చేసేదానికి మాత్రమే ఉపయోగపడుతుందని ఈయన అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంది, ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా నేను ధాన్యం సేకరణలో నా పరిస్థితి ఇదే మాదిరిగానే ఉంటుంది, ధాన్యం కూడా ఏ ఒక్కరికి గిట్టుబాటు ధర రాదు, మీరు పంటలు మానేయండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. పోనీ ధాన్యం పరిస్థితే చంద్రబాబు నాయుడు గురించి ఇట్లా చెప్తా ఉన్నాడేమో అని అనుకుందాం. పోనీ మిగిలిన పంటలు ఏ పంటకు గిట్టుబాటు ధర వస్తూ ఉంది చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఏ పంటకైనా గిట్టుబాటు ధర దొరుకుతా ఉందా అని అడుగుతా ఉన్నా. కందులు తీసుకున్నా, మినుములు తీసుకున్నా, పెసులు తీసుకున్నా, సజ్జలు తీసుకున్నా, మిర్చి తీసుకున్నా, పొగాకు తీసుకున్నా, ఉల్లి తీసుకున్నా, టమాటో తీసుకున్నా, కొక్కో తీసుకున్నా, చీనీ తీసుకున్నా, మామిడి తీసుకున్నా, ఇలా ఏ పంట తీసుకున్నా కూడా ఏ ఒక్క పంటకైనా కూడా ఈరోజు గిట్టుబాటు ధర లభిస్తా ఉందా అని అడుగుతా ఉన్నా. ఏ పంటకు రావడంలా. కారణం దగ్గర ఉండి ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేసి, ఈ క్రాప్ అనే వ్యవస్థను నిర్వీర్యం చేసి, దగ్గర ఉండి సీఎం యాప్ అని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని చెప్పి ఆర్బీకే స్థాయిలో మనం అలర్ట్ సిస్టమ్స్ పెట్టి, ఆర్బీకేలో పోస్టర్లు పెట్టి, ఏ పంటకైనా కూడా ఈ రేటు కన్నా తక్కువ రేటుకు అమ్మే పరిస్థితి ఉంటే వెంటనే నోటిఫికేషన్ మనకు వస్తూ, వెంటనే గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవుతూ 7,800 కోట్లు మనం ఖర్చు చేస్తూ పంటల కొనుగోలులో కాంపిటీషన్ క్రియేట్ చేసి రైతులకు తోడుగా ఉండం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అందుకనే ఈరోజు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. ఇక ఒకసారి విద్యారంగం చూడు, నాడు నేడు గాలికి ఎగిరిపోయింది, ఇంగ్లీష్ మీడియం గాలికి ఎగిరిపోయింది, టోఫుల్ చదువులు గాలికి ఎగిరిపోయాయి, గోరుముద్ద నీరు గారిపోయిన పరిస్థితులు, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చేది గాలికి ఎగిరిపోయింది, ఇంగ్లీష్ మీడియం చదువులు పిల్లలకు ఎండమావైపోయినాయి. సరే ఇవన్నీ పక్కన పెడదాం, నాడు నేడు పనులు ఆగిపోయాయి. సరే కాస్త ఇవన్నీ పక్కన పెడదాం. పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు ఏ త్రైమాసికం అయిపోతూనే ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే వాళ్లకు ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ఫీజులు ఇచ్చేవాళ్ళం మన ప్రభుత్వంలో. విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పి గొప్పగా ప్రభుత్వం అమలు చేసే పథకాలు. ఏ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ క్వార్టర్. అలాంటిది మొట్టమొదటిసారిగా జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్ 2024 మార్చి 16 ఎన్నికల కోడ్ వచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్ ఆ ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయింది. తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది, ఫినిష్. వసతి దీవెన ప్రతి ఏప్రిల్ 2024 ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయింది. మళ్ళా ఏప్రిల్ 2025 మళ్ళా రెండవ ఇన్స్టాల్మెంట్ వసతి దీవెన 1,100 కోట్లు ఏప్రిల్ 2024, 1,100 కోట్లు ఏప్రిల్ 2025, 2,200 కోట్లు ఇచ్చిందెంత? 0. ఈరోజు పిల్లలకు చదువులు ఆగిపోతా ఉన్న పరిస్థితులు. చదువుకునేదానికి పేదవాడు ధైర్యం చేయడంలా ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలో చేరడానికి. చదువుతా ఉన్న పిల్లడికి ఈరోజు సర్టిఫికెట్లు అందడంలా. కాలేజ్ యాజమాన్యాలు ఈరోజు పిల్లలను చదివించాలి అని అంటే, తీసుకోవాలంటే భయపడతా ఉన్న పరిస్థితులు. ఇది విద్యారంగం పరిస్థితి. ఇంకా కాస్త ఒకసారి అడుగు ముందుకేసి చూస్తే ఇక వైద్య రంగం గురించి నేను చెప్పాల్సిన పనుల. ఆరోగ్యశ్రీ అన్నది 25 లక్షల దాకా ప్రతి పేదవాడు దర్జాగా ప్రైవేట్ హాస్పిటల్కి పోయి, నెట్వర్క్ హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకొని వచ్చే పరిస్థితి. 25 లక్షల దాకా ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందే పరిస్థితి. 3,300 ప్రొసీజర్లకు వైద్యం అందిస్తా ఉన్న పరిస్థితి. ఈరోజు ఆరోగ్యశ్రీకి ఈ పెద్ద మనిషి గత 16-17 నెలల నుంచి పెట్టిన బాకీ. మామూలుగా ఆరోగ్యశ్రీ నడపాలంటే నెలకు 300 కోట్లు అవుతుంది ఖర్చు. ఈ 17 నెలలు, 16 నెలలు ఇంటూ 300 అంటే దాదాపుగా 4,500 కోట్లు. ఈ పెద్ద మనిషి 1,000 కోట్లు కూడా ఇలా దాదాపుగా 3,500 కోట్లు బకాయిలు.
ఏ పేదవాడు కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ కోసం, వైద్యం కోసం ఏ పేదవాడైనా కూడా ఏ హాస్పిటల్కు పోలేని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇంకా ఆరోగ్య ఆసరా గురించి నేను చెప్పాల్సిన పనులు. ఆరోగ్యశ్రీ పరిస్థితి ఈ మాదిరిగా ఉంటే ఇంకా వైద్యం అందిన తర్వాత ఆపరేషన్ పీరియడ్లో ప్రతి పేదవాడికి నెలకు 5,000 రూపాయలు ఇచ్చి రెస్ట్ పీరియడ్లో సహాయంగా ఉండే గొప్ప కార్యక్రమం మన ప్రభుత్వ హయాంలో అమలయ్యేది. సంవత్సరానికి 450 కోట్లు ఖర్చు అయ్యే ఈ కార్యక్రమానికి ఈ 16 నెలలు 17 నెలలుగా అయిన ఖర్చు దాదాపుగా 600 కోట్లు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇచ్చింది పెద్ద బోర్డు సున్నా. ఈ పరిస్థితుల్లో ఉండగా ఈ పెద్ద మనిషి మెడికల్ కాలేజీలు అమ్ముతానంటాడు. బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడైనా మెడికల్ కాలేజీలు అమ్ముతాడని చెప్పి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అమ్మాలని చెప్పి ఆలోచన చేసే మనిషి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఎందుకనంటే ఒక మెడికల్ కాలేజ్ అనేది ఎందుకు ఎంత అవసరమో తెలుసా? అసలు ఎప్పుడు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. అసలు గవర్నమెంట్ ఎందుకు స్కూళ్ళు నడుపుతుంది? ఇక్కడే కాదు, దేశంలో, మన రాష్ట్రమే కాదు, దేశం మొత్తం. అసలు గవర్నమెంట్ ఎందుకు స్కూల్ నడుపుతుంది? గవర్నమెంట్ ఎందుకు హాస్పిటల్ నడుపుతుంది? గవర్నమెంట్ ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతుంది? ఎందుకో తెలుసా? గవర్నమెంట్ నడపకపోతే, గవర్నమెంట్ స్కూళ్ళు నడపకపోతే నారాయణ చైతన్య లాంటి వాళ్ళు పేదలను చదివించే పరిస్థితి ఉండదు. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ నడపకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో పేదలను బతకనిచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు నడపకపోతే అసలు గవర్నమెంట్ బస్సులలో పేదలు ఎక్కే పరిస్థితి, అసలు మామూలు బస్సుల్లో పేదలు ఎక్కే పరిస్థితి ఉండదు. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా గవర్నమెంట్ ఎందుకు స్కూళ్ళు నడుపుతుంది, ఎందుకు హాస్పిటల్ నడుపుతుంది, ఎందుకు బస్సులు నడుపుతుంది అని అంటే ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ జరగకుండా చెక్కు పెట్టేందుకు. ఈరోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి జిల్లాకు ఒకటి వస్తూ ఉంది. ఈ టీచింగ్ హాస్పిటల్స్ అంటే ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒక టీచింగ్ హాస్పిటల్ రూపాన ఈ మెడికల్ కాలేజీలతో పాటు అందుబాటులోకి వస్తుంది. అంటే ఈ మెడికల్ కాలేజీలో పనిచేస్తా ఉన్న ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ స్టూడెంట్లు, డాక్టర్సు, ఎంబీబీఎస్ స్టూడెంట్స్, నర్సింగ్ స్టూడెంట్స్ అందరూ అక్కడ డాక్టర్లుగా ఉంటారు. డిఫరెంట్ ఫ్యాకల్టీస్తో ఒక సూపర్ స్పెషాలిటీ టీచింగ్ హాస్పిటల్ ప్రతి పేదవాడికి జిల్లాలో అందుబాటులో ఉంటుంది. ఇది అక్కడ ఉండడం వల్ల ఆ జిల్లాలో మిగిలిన ప్రైవేట్ హాస్పిటల్ ఎవరు కూడా పేదవాడిని ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితి ఉండదు.